హలో అండి. నా పేరు సునీత. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాలాంటి వాళ్ళు చాలామందే ఉండుంటారు. కానీ బయటికి రావడానికి చాలా భయపడతారు. ఏమనుకుంటారో జనాలు అని అనుకునే వాళ్ళు కూడా కొందరు ఉంటారనమాట. కానీ మనం మనంతట మనం సృష్టించుకున్న వాళ్ళం కాదు. దేవుడు మనల్ని సృష్టించాడు అలాగా. మనంతట మనం మన నుదుటి రాతను ఎలా రాసుకోమో, మన స్కిన్ ఇలా ఉండాలి, లేదా మన లైఫ్ ఇలా ఉండాలి అని మనం ఎవరం డిజైన్ చేసుకొని ఈ లోకంలోకి రాము. కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మంది మనల్ని వాళ్ళ మాటల ద్వారా, వాళ్ళ చూపుల ద్వారా మనకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అక్కడికి ఏదో మనల్ని వాళ్ళు పోషిస్తున్నట్టు. అలా ఏం ఉండదు. మళ్ళీ పైకి మాత్రం ఒక రకమైన వాళ్ళ చూపుల్లోనే మనకు తెలిసిపోతుందనమాట. ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది, ఇలా ఉండి కూడా రోడ్ల మీద తిరుగుతున్నారా? అంటే మేము తిరగకపోతే మమ్మల్ని మీరు పోషిస్తారా అండి? ఇలా ఉన్నా కానీ మేము మా అంతట మేము కష్టపడి మా రెక్కల కష్టంతో మేము బ్రతుకుతున్నాము. మా చదువులేదో మేము చదువుకుంటున్నాము, మా ఉద్యోగాలేదో మేము చేసుకుంటున్నాము. అయినా కానీ చులకన లేదా ఇంకా ఏదైనా చెప్పాలంటే ఇంకా కొన్ని పదాలుంటాయి. అవి వాడాలని కూడా అనుకోవట్లేదు నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని నెగిటివ్‌గా ప్రొవోక్ చేయొచ్చు వాళ్ళ బిహేవియర్. బట్ యూ నెవర్ గెట్ డిసప్పాయింటెడ్ విత్ సచ్ పీపుల్. ట్రై టు హ్యావ్ కరేజ్ అండ్ కమ్ అవుట్, విత్‌స్టాండ్ ఆన్ యువర్ ఓన్, వాట్ యూ కాల్, ట్రై టు సర్వైవ్ ఆన్ యువర్ సెల్ఫ్. మీ కాళ్ళ మీద నిలబడడానికి ప్రయత్నించండి. దేవుడు ఎంత ఇస్తే అంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. వీలైతే నలుగురికి మీ జీవితం ఉపయోగపడేలా ఉండడానికి ట్రై చేయండి. అలా జీవించాలని చూడండి. కానీ మనం ఇతరులకి పోటీ పడడమో లేకపోతే వాళ్ళతో పోల్చుకోవడమో ఎప్పుడు చేయకూడదు నా దృష్టిలో. అదొకటి నేను చెప్పాలనుకుంటున్నాను అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఈ వీడియో మిమ్మల్ని అనేకులని అందరినీ కాకపోయినా కొందరైనా మోటివేట్ చేస్తుంది అనుకొని నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇంతవరకు నేను ఎప్పుడు ఐ నెవర్ షోడ్ మై ఫేస్ ఇన్ మై వీడియోస్ ఆల్సో. యూ కెన్ చెక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ.